పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు బనాయించింది. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులను కల్పించలేదు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చి ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే గళమెత్తిందో వారితోనే అక్రమ కేసు నమోదు చేయించి కక్ష సాధింపుకు పాల్పడుతోంది కూటమి సర్కార్. విజయవాడ సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆటోనగర్ సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చిన పోలీసులు రాత్రి 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు హల్చల్ చేశారు. పాత్రికేయులు, సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు పాల్పడ్డారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పాత్రికేయులపై కేసులు నమోదు చేశారు. సుమారు గంటన్నర పాటు సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారు. ఏపీలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్యానెల్ కాల పరిమితి ఆగస్టు 31తో ముగిసింది. అయినా పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైర్ అయ్యారు. ప్యానెల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించేసరికి మరికొందరు రిటైర్ అవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదని, తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు. పోలీస్ శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ బహిరంగంగా మాట్లాడలేకపోతున్నామని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నామని, కనీసం నిరసన కూడా చెప్పలేకపోతున్నామంటున్నారు డీఎస్పీలు. అదే ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల కోసం కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబును కలిశారు. పోలీసులమైనందున మేము అడగలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. వారి ఆవేదనను గుర్తించి పదోన్నతులకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నతాధికారులు అందుకు విరుద్ధంగా సాక్షిపై అక్రమ కేసులతో కక్ష సాధింపుకు దిగటం విస్మయపరుస్తోంది. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్తో ఇప్పించిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్లో సాక్షి పత్రికపై అక్రమ కేసు బనాయించారు. బిఎన్ఎస్ సెక్షన్లు 61/2, 196/1, 353/2 కింద సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం సాక్షి మీడియాపై అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, కళారూపాలతో భావ ప్రకటన విషయంలో వచ్చే ఫిర్యాదుపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలను హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. పోలీస్ శాఖతో పాటు జిల్లా మెజిస్ట్రేట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా రాష్ట్ర పోలీస్ శాఖ వైఖరిలో మార్పు రావటం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎత్తిచూపుతున్న సాక్షిని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్చల్ చేశారు. ఓ ఎడిటర్ నివాసంలో సోదాల పేరిట వేధింపులకు దిగటం తెలుగు రాష్ట్రాల్లో అదే తొలిసారి. గతేడాది విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు కూడా సాక్షిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు, కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్ కుటుంబం కిడ్నాప్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు, అదే జిల్లాలో ఒక ఐపీఎస్ అరాచకాలను ఎండగట్టినందుకు అక్రమ కేసులు నమోదు చేసి సాక్షి పత్రిక గొంతు నొక్కేందుకు యత్నించారు. బాలికపై అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశ్నించినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు నమోదు చేయటం విభ్రాంతి కలిగించింది. ఇటీవల భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై కూడా అక్రమ కేసు నమోదు చేశారు. తాజాగా డీఎస్పీలకు పదోన్నతులు కల్పించకుండా అన్యాయం చేస్తుండటంపై సాక్షి కథనం ప్రచురించడంపైన ప్రభుత్వం కక్ష సాధింపుకు తెగబడింది. పత్రికలపై ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేయటాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించాయి. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై సమిష్టిగా పోరాడుతామని ప్రకటించాయి.